నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఈ మధ్య కాలంలో అందరికీ ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. అందులో వయసుతో సంబంధం లేకుండా గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి ఎందువలన వస్తాయి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరు నుంచి డాక్టర్ విష్ణుప్రసాద్ రావెలా, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ముందుగా అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు వయసుతో సంబంధం లేకుండా గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. అంటే కాలేజ్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్యల గురించి చెప్తూనే ఉన్నారు. అసలు ఎందువలన ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి? ఈ రోజుల్లో అండి మన లైఫ్ స్టైల్, మన ఆహార శైలి, మన ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెస్ లెవెల్స్, వీటన్నిటిని బట్టి కూడా ఈ గ్యాస్ట్రైటిస్ అనేది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇది అన్ని వయసు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతున్నారు దీనివలన. ఉదాహరణకి ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో కారం, మసాలా, స్పైసీనెస్ ఇవి ఎక్కువ ఉండడం వలన, తర్వాత టైమింగ్స్, ఇర్రెగ్యులర్ టైమింగ్, నైట్ పర్టికులర్లీ లేట్ డిన్నర్స్, మిడ్ నైట్ డిన్నర్స్, ఇట్లాంటివి ఆహార శైలిలో వస్తున్న ప్రాబ్లమ్స్ వలన, తీసుకునే పదార్థాల్లో వస్తున్న ఒకటి స్పైసీనెస్, సెకండ్ కలుషితమైన ఆహారము, కెమికల్స్, తర్వాత కలరింగ్, ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్, ఇట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కలిసి వస్తున్నాయి మన ఆహారం తీసుకునే దాంట్లో. సో సెకండ్ వచ్చి ఫిజికల్ యాక్టివిటీ. చాలామందికి ఈ రోజుల్లో ఫిజికల్ యాక్టివిటీ అనేది తక్కువగా ఉంటుంది. తర్వాత కొంతమంది నొప్పికి లేకపోతే డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి మందులు, నొప్పి మందులు కానీ యాంటీబయాటిక్స్ కానీ ఇవన్నీ వేసుకునే వారికి కూడా గ్యాస్ట్రైటిస్ అనేది రావచ్చు. అదేవిధంగా కొద్దిమందిలో స్ట్రెస్ కారణం, స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉండడం వలన కూడా ఈ గ్యాస్ట్రైటిస్ కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. దీనివలన ఈ రోజుల్లో మనం స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి చాలా పెద్ద వయసు సీనియర్స్ దాకా అందరికీ కూడా ఈ గ్యాస్ట్రైటిస్ సమస్యలు వస్తున్నాయి. అంటే ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చాయని చాలామంది గుర్తించలేరు. అంటే ఒక కడుపు నొప్పి వచ్చినా, ఎలాంటి పెయిన్ వచ్చినా కూడా అంటే నైట్ అన్నం తినకపోవడం వల్లనో, లేదు అంటే డేలో ఏదో ఒకటి స్కిప్ చేయడం వల్ల, ఫుడ్ స్కిప్ చేయడం వల్ల, లేదు అంటే లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల అని చెప్పి ఇలా లైట్ తీసుకుంటూ ఉంటుంటారు కదా. అంటే దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయి? ఈ గ్యాస్ట్రైటిస్ అనేదండి ఒక కామన్ మ్యాన్కి కడుపులో మంటగానో, తేపులుగానో, కడుపుబ్బరమో, వామిటింగ్స్ ఇట్లాంటివి రూపంలో వాళ్ళకి కనిపించవచ్చు. కానీ లోపల కారణాలు అనేక ఉంటాయి. సింపుల్ గ్యాస్ట్రైటిస్ దగ్గర నుంచి లోపల గ్యాస్ట్రిక్ అల్సర్ దాకా, ఒక్కొక్కసారి లోపల కడుపు లోపల ప్యాంక్రియాస్ సమస్యలు, లేకపోతే అరుదుగా ఇంకా వేరే సమస్యలు, గాల్ బ్లాడర్ స్టోన్స్, ఇట్లాంటి సమస్యలు కూడా వాళ్ళు గుర్తించలేకపోవచ్చు. అందుకని ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా మేము సజెస్ట్ చేసేది అందరికీ ఏంటంటే, మీకు కొద్ది రోజులు కంటే ఎక్కువ రోజులుగా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళందరూ మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి దానికి ఎందుకు వస్తుంది అనేది ఎవాల్యుయేట్ చేయించుకోవడం, దాన్ని బట్టి పరిష్కారం చేసుకోవడం బెటర్. సింపుల్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ అంటే ఏంటంటే, మీ అంతటికి మీరు మందుల షాప్లో ఒక చిన్న ట్యాబ్లెట్తో తగ్గిపోతుంది అనుకోవడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే కొంతమందిలో సింపుల్ రీజన్సే ఉండొచ్చు. చిన్న కారణం, ఆహారం కలుషితం అవడమో, లేకపోతే కొంచెం స్పైసీగా తినడం వలన వచ్చి ఉండొచ్చు. కానీ లోపల ఒక్కొక్కసారి పెద్ద కారణం మనం మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇట్లా సఫర్ అవుతున్న వాళ్ళు, ఉదాహరణకి కడుపు మంట, తేపులు, ఛాతీలో ఇబ్బంది, తినంగానే ఆహారం లేకపోతే పుల్లటి తేపులు రావడం, ఆహారం పైకి వచ్చేయడం, కడుపు ఉబ్బరం, లేకపోతే తినంగానే మోషన్కి వెళ్ళిపోవడం, ఇట్లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు, పర్టికులర్లీ 1-2 రోజులైతే పర్లేదు, కానీ దీర్ఘకాలికంగా సఫర్ అవుతున్న వాళ్ళు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని సంప్రదించి దానికి చెకప్స్ చేయించుకొని దాన్ని బట్టి వైద్యం చేయించుకోవడం కరెక్ట్ పద్ధతి.